Please subscribe Telugu 7 Media. బేసిక్లీ సినిమా ఇస్ రిఫ్లెక్షన్ అంటారు కదా, రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ. సో అది చూపించడానికే ట్రై చేశాను నేను. యా, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. క్రిస్టియన్ ఫ్యామిలీస్ లో చూపించడానికి రీజన్ అవును అవును అంటే దానికి స్పెసిఫిక్ గా జియోగ్రఫికల్ గా ఆ క్రిస్టియన్ ఫ్యామిలీస్ గా తీసుకోవడానికి ఏమైనా బ్యాక్ స్టోరీ ఉంది? లేదు బేసిక్లీ మీ జియోగ్రఫికల్ గా అక్కడ ఏదైతే పుల్లంగి అనే ఊరు ఉందో దే ఆర్ ఆల్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అన్నమాట. సో అక్కడ కథ జరుగుతుంది కాబట్టి సెట్టింగ్ చేయడానికి ఆ బ్యాక్ డ్రాప్ తీసుకోవడానికి అథెంటికల్ గా ఉంటది అని చెప్పేసి అదే ట్రై చేసాం. యా, నో అదర్ రీజన్స్. అథెంటికల్ గా సో అది క్రిస్టియన్ బ్యాక్ డ్రాప్ పెట్టడం వల్ల సో మీ అందరం కూడా వెళ్ళి నేర్చుకొని, ఇప్పుడు తప్పుగా చూపించకూడదు కదా, సో కస్టమ్స్ అన్ని కూడా నేర్చుకొని అథెంటికల్ గా చూపించడానికి ట్రై చేసాం. యా, ఇది కొంచెం సోషల్ సెటైర్ కూడా ఉంది కదా ఈ పాస్టర్స్ దానికి సంబంధించి. అదంటే వాంటెడ్లీ కాన్షియస్ గా ఏం కాదు, బట్ అది నేను చూసిందే. నేను చూసి రియల్ గా జరిగిన నేను ఒకసారి ఫేస్బుక్ లో చూసా, లాంగ్ బ్యాక్ 2016 లో ఒక ఇన్సిడెంట్ చూసా. ఈ కథ అప్పుడే రాస్తున్నాను నేను, అది నాకు కరెక్ట్ గా సెట్ అవుతుంది, సో అది ఇన్కాపరేట్ చేయడానికి ట్రై చేశా. సెటైర్ ఏం కాదు భయ్యా, ఇది బేసికలీ రియల్ గా మన చుట్టుపక్కల జరుగుతున్న విషయాలు ఏవి అది నేను రిఫ్లెక్ట్ చేయడానికి ట్రై చేశా. సో మీరు ఈవెంట్ లో లాస్ట్ టైం కూడా అడిగారు కదా నా సినిమా చూడండి, రివ్యూస్ రాయండి అని చెప్పని. సో మీకు రివ్యూస్ అన్ని చదివిన వాటిలో మీకు బాగా అంటే మీరు అనుకున్న పర్సెప్షన్స్ ఏమన్నా చాలా రివ్యూస్ వచ్చాయి. నేను యాక్చువల్లీ ఇంకా కొంచెం చదవలేదు, ఇంకా ఒక్కొక్కటి చదువుతున్నాను. ఆల్మోస్ట్ 1000+ రివ్యూస్ ఉన్నాయి. బట్ ఇందాక చెప్పింది వెరీ స్టాండ్అవుట్ అయింది. అది వంశీ చిదంబరం ని సాల్మన్ అని చెప్పి రాస్తున్నారు. దట్ ఈస్ వెరీ నైస్. యా, ప్రొడ్యూసర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ మీకు. ఎందుకంటే త్రిబులేలో సెలబ్రిటీ షో చూసిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ చూశారు, దాని తర్వాత మీడియా వాళ్ళ రెస్పాన్స్ మీరు చూశారు. సో మీకు ఎలా అనిపించింది ఓవరాల్గా ఈ సినిమా? మీకు ఎలా అనిపించింది? ఏ ఫ్లోలో ఉందనుకుంటారు? మంచి ఫ్లోలో ఉందండి, చాలా గుడ్ మూవీ అని చెప్పి అందరూ నాకు వచ్చిన పర్సనల్ కాల్స్ని బట్టి నాకు అనిపిస్తుంది. మరి ఇదంతా మీ వాళ్ళే వచ్చింది ఈ పబ్లిసిటీ కూడా. ఎందుకంటే ఏ నెగిటివ్ లేదు ఈ సినిమాకి, ఉన్నంతలో దీని గురించి చెడ్డగా చెప్పడం కూడా ఏమీ లేదు. ఏదైనా ఒక 5 నిమిషాలు ఎక్కువ సినిమా ఉందా అంతే తప్ప వాళ్ళు ఇచ్చే డబ్బులకి వినోదం అయితే అంతకన్నా ఎక్కువ ఇచ్చాం అని మేమైతే నమ్ముతున్నాం. అలాగే ఈ సినిమా ఈ డైరెక్టర్ ఇతనికి వినయరత్నం కూడా ఆల్రెడీ ఇంకో 2 సినిమాలు చేసేటానికి కూడా అవకాశం వచ్చింది ఇప్పుడు అతనికి ఈ సినిమా. నేను అది చూసి నా ప్రయత్నం సఫలమైందని చెప్పి నేను చాలా ఆనందపడ్డా. సంధ్య మైక్ ఇవ్వండి వినయ్ గారు. సారీ. హాయ్ 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 హాయ్. సినిమా మేము నిన్న చూసామని మాట్లాడడం కూడా జరిగింది. చాలా చాలా బాగుంది. ఇందాక మీరు అన్నట్టు నన్ను రిసీవ్ చేసుకుంటారా లేదా అంటే అందరూ హత్తుకుంటున్నారని అన్నారు. అయితే ఈ ఎంటైర్ జర్నీలో కొంచెం హార్డ్గా అనిపించింది ఈ పోర్షన్స్ చెప్తున్నప్పుడు కానీ, డైలాగ్ డిక్షన్ కానీ అని అనిపించినటువంటి పోర్షన్ ఆఫ్ సీన్ ఏమన్నా ఉందా? అంటే లైక్ ఐ సెడ్ అండి, మెయిన్ యాక్సెంటే నాకు ఐ వాజ్ వెరీ స్కేర్డ్. బికాస్ మనకు తెలుసు గోదావరి యాస కొంచెం అటు ఇటు అయినా అది తేడా కొట్టేస్తుంది. లైక్ యూ సెడ్, అంటే ఇట్ గో ఎగ్జాజరేటెడ్ అండ్ ఇట్ బికమ్ వెరీ కామికల్. అది అవ్వకూడదు అన్నది నాకు, I was very particular about it, accent wise, and there are few scenes where emotional scenes I was a little critical about, but I think Vinay Garu's writing helped me just go through everything rightly. Yeah, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ Thank you. సారీ టు ఇంటరప్ట్. బేసికలీ ఇందాక మీకు నచ్చిన రివ్యూ అన్నారు కదా, ఐ ఫర్గాట్. There's a guy called, his page is Mango Bensler. He wrote a review about the film, detailed review, which is very nice. అందులో he mentioned something, ఈ సినిమాకి శ్రీ చిదంబరం గారు కాకుండా శ్రీ లీలా చిదంబరం గారు అని పెట్టుంటే చాలా బాగుండు అని చెప్పేసి అన్నాడు, విచ్ ఈస్ యాక్చువల్లీ ట్రూ. యా, నాకు బాగా అనిపించింది. ముందు వచ్చిన ఐడియా అదే పెడతాం. యా, కానీ ఇందులో రోజ్ మిల్క్, పుష్కర్ ఘాట్ ఇదేనా మీ పర్సనల్ ఐడియా? మాది రాజమండ్రి. అది కాదు, నాకు ఒక కళ ఉంది, నా లైఫ్ పార్ట్నర్ తోటి పుష్కర్ ఘాట్ లో కూర్చుని 2 రోజ్ మిల్క్ అదేమన్నా మీ ఎవరికి ఉండదండి, మా అందరికీ ఉంటది. మీకు నెరవేరిందా పోనీ? తెలీదండి. వంశీ గారు నెక్స్ట్ అసలు మిమ్మల్ని అడగలేదు ఆ క్వశ్చన్ అనుకున్నాడంటే అదే కదా, ఆబ్వియస్లీ. లేదు, లెట్స్ గెట్ బ్యాక్ టు ది క్వశ్చన్. యా, అది. సో ఈ మొత్తం యాక్ట్ చేసినంత వరకు పోర్షన్స్ చాలా బాగా నచ్చినాయి. అండ్ మీరు ఆల్రెడీ ఇది మెన్షన్ చేశారు, ఇలాగా కళ్ళు ఇలా పెట్టి చేయడం వల్ల ఇది
సివియర్ హెడేక్ ఇవన్నీ వచ్చినాయి అని చెప్పి. అయితే అది ఎన్నున్నా సరే మన అవుట్పుట్ బయటకు వచ్చేసిన తర్వాత ఆ ఎఫెక్ట్స్ అన్ని కూడా మర్చిపోతాం. సో రెస్పాన్స్ చూసిన తర్వాత వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అండి? థియేటర్కల్ రెస్పాన్స్ చూసిన తర్వాత ఎవరైనా మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటి అంటే ఏం చెప్తారు? అదే అండి చెప్తున్నాక పీపుల్ స్టార్టెడ్ కంపేరింగ్ విత్ మీ లెజెండరీ యాక్టర్స్ అలా అంటున్నారు, లేదా ఇంకోటి అన్నారు. ఐఎమ్ సో హ్యాపీ విత్ దట్. అదే ఇలా మంచి కంపారిజన్స్ వస్తున్నాయి. నువ్వు అక్కడ ఏడుస్తుంటే మేము అక్కడ ఏడిచేసామరా బాబు అంటున్నారు. అంటే ఐ ఆల్వేస్ ఫీల్, నేను యాక్టింగ్ కొంచెం నేర్చుకుంటున్న క్రమంలో ఐ ఆల్వేస్ ఫీల్ ఎమోషనల్ అయ్యాడంటే నిన్ను అక్కడ చూసి యు ఆర్ గుడ్ యాక్టర్, డీసెంట్ యాక్టర్ అని ఉద్దేశం నాకు. సో నేను అది కొంచెం తీసుకుంటున్నా, ఓకే రా గుడ్ యాక్టర్ నేను కూడా అని కొంచెం నమ్ముతున్నా ఈ రివ్యూస్తో. యా, ఆల్ ది వెరీ బెస్ట్. వినయ్, సారీ, సెకండ్ హాఫ్ లో ఒక ట్రాన్సిషన్ గురించి మీరు ముందు చెప్పారు. కన్ను నుంచి బోట్ పడవ వచ్చే ట్రాన్సిషన్. సో బేసిక్ చెప్పాలి దాని గురించి. యా, సో దాని గురించి మీరు ఏం డిపిక్ట్ చేయాలనుకుంటున్నారు? అది బేసికలీ వైల్ ఎడిటింగ్ మా ఎడిటర్ కమిటీ కుర్రోళ్ళు ఎడిటర్ అనమాట, అన్వర్ అలీ అని చెప్పేసి. సో బేసికలీ కమిటీ కుర్రలో ఒక ట్రాన్సిషన్ ఉంటుంది, మీకు తెలుసు కదా. లైక్ సుబ్బుది అతను ఆత్రం ఇంటికి కల్లడానికి వెళ్ళినప్పుడు ఒక ట్రాన్సిషన్ పడుతుంది. సో నేను అన్వర్ని ఎడిట్ స్టార్ట్ చేసిన నుంచి అడుగుతున్నాను అనమాట, కమిటీ కుర్రోళ్ళకి ఆ ట్రాన్సిషన్ ఇచ్చా, నా దాంట్లో ఏమెత్తున్నావు అంటే ఆగని నేను ఎత్తాను అని చెప్పి నాకు చూపించలేదు. ఐఎమ్ ప్లానింగ్ సంథింగ్, తనకి ఇంకా ఐడియా క్రాక్ అయింది, దాన్ని డిపిక్ట్ చేయాలి కదా, చూపిస్తాను. ఒక రోజు నైట్ 12కి ఎప్పుడో బేసిక్లీ సెకండ్ హాఫ్ ఎడిట్ చేసేటప్పుడు నన్ను బయటకు పోమని అది ఆ సీన్ ఎడిట్ చేసిన తర్వాత రమ్మన్నాడు. వచ్చిన తర్వాత చూపించాడు అనమాట. ఐ వాజ్ లైక్ మైండ్ బ్లోన్. అది ఆ రోజే తెలుసు నాకు థియేటర్లో ఎఫెక్ట్ వస్తుంది అని చెప్పేసి. ఇట్ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు అన్వర్ ఆ ఐడియా. ఎందుకంటే బేసికలీ అక్కడ అది ఒక మా అక్షయ్ అప్పటికి ఇంకా షార్ట్ జరగట్లేదని ఖాళీగా డ్రోన్లో తీసిన ఫుటేజ్. అది ఖాళీగా ఉన్నప్పుడు వేసిన డ్రోన్ అప్పుడు తీసిన ఆ బోట్ విజువల్ మాకు అక్కడ యూజ్ అయింది. అది కరెక్ట్గా అన్వర్ బేసికలీ అన్వర్ ఈజ్ సమ్వన్. ఇప్పుడు జనరల్గా ఎడిటర్స్ ఓకే టేక్స్ చూసుకుని ఎడిట్ చేస్తారు కదా టైం తగ్గించుకోవడం కోసం. అన్వర్ ఈజ్ సమ్వన్ మొత్తం రష్ అంతా చూస్తాడు. ఓకే, అసలు నన్ను అడిగితే అన్వర్ ఎడిట్ చేస్తాడంటే సినిమాకి ఓకే టేక్స్ రాయక్కర్లేదు, ఎందుకంటే ఓకే టేక్స్ పట్టించుకోడు. సో మొత్తం రష్ అంతా చూసుకొని తను రష్ చూడడం వల్ల ఈ షార్ట్ ఒకటి ఉందని గుర్తుండి ఇక్కడ ఏదో ట్రాన్సిషన్ పడాలన్న తనకు ఐడియా రావడం వల్ల ఆ షార్ట్ ని ఇక్కడ తీసుకొచ్చి దీన్ని మ్యాచ్ చేసి ఆ ట్రాన్సిషన్ తీసుకొచ్చాడు, విచ్ ఈస్ పేయింగ్ ఆఫ్ ఇన్ ద థియేటర్స్. కంప్లీట్ క్రెడిట్ గోస్ టు అన్వర్ ఆ షార్ట్ కి. వినయ్ గారు, యాక్చువల్లీ సినిమా ఎంత న్యాచురల్ గా ఉందో, లైక్ డిఓపి గారి వర్క్ ఎంత న్యాచురల్ గా ఉందో, మ్యూజిక్ కూడా అంతే న్యాచురల్ గా ఉంది. మన రవిచంద్ర గారి గురించి మీ ఒపీనియన్? ఒపీనియన్ మా అన్నయ్య వాళ్ళిద్దరు వాళ్ళకి ఒపీనియన్ లేదు, ప్రేమ ఉంది అంతే. సో ఐ వాంట్ టు క్రియేట్ మోర్ మ్యాజికల్ స్టఫ్. వి వాంట్ టు కొలాబరేట్ మోర్. వచ్చినాయి అన్నారు కదా, నెక్స్ట్ 2 సినిమాలు కూడా వాళ్ళేనా? నేను వాళ్ళకి నా మీద, నాకు వాళ్ళ మీద చిరాకు వచ్చే వరకు నా మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళే. అయితే వాళ్ళది ఆ ఓఎస్టీ రిలీజ్ చేస్తే బాగుంటుంది. యా, వీఆర్ ప్లానింగ్, యాక్చువల్లీ వీఆర్ చేస్తున్నాం కదా, వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ ద ఓఎస్టీ. యా, వెరీ సూన్ విల్ పుట్ ఇట్ అవుట్. ఇంకొకటి, ఈ సింక్ సౌండ్ చేయడం వల్ల మీరు అంటే మేజర్ సీన్స్ స్పెసిఫిక్ గా బ్రిడ్జ్ మీద సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా ఓపెన్ ఇది కదా, కింద వరద. సో దాన్ని ఎలా కంట్రోల్ గా చేయగలిగారు? బేసికలీ భయ్యా, మీరు ఆ సీన్ ఉంది కదా సెకండ్ హాఫ్ లో ఆ సీన్, ఆ రోజు క్రౌడ్ వాజ్ లైక్ 600 600-700 క్రౌడ్ ఉంటారు. మా టీమే చాలా చిన్ని టీం, బిల్ అంత టీం. నా అసిస్టెంట్ డైరెక్టర్ అది నాకు 4, ఇంకొక 2 ఉంటారు. మేము 600 మందిని మేము కంట్రోల్ చేసాం. సింక్ సౌండ్ తో తీసాం సీన్, అది డబ్కి వెళ్ళిన సీన్ కాదు, సింక్ సౌండ్ తో చేసిన సీన్. సో టీమే మొత్తం చెప్తున్నాను కదా, సింక్ సౌండ్ తో నాకు అది మామూలు సరదా తీరిపోద్ది. క్లైమాక్స్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? క్లైమాక్స్ సాంగ్ సార్ ఎప్పుడు రిలీజ్ చేద్దాం? ఇంకా చేయలేదు, అంటే రిలీజ్ తర్వాత చేద్దాం. అంటే మేమేమనుకుంటున్నాం అంటే, మా ఐడియా ఆ సాంగ్ ఇంకా సినిమా జనాలు చూసి పీపుల్ షుడ్ ఇంకా ఇప్పుడు మీరు అడుగుతున్నారు చూడండి, మీకు నచ్చి ఇంకా ఎక్కువ మంది అడిగిన తర్వాత ఇద్దామని. వినయ్ బ్రో, సినిమా చాలా బాగుంది అని అనిపించిందా, లేకపోతే సమ్వేర్ నీడ్ ఇట్ అనుకుంటున్నా? లేదు బ్రో, దిస్ ఈజ్ మై సాటిస్ఫైడ్ కట్. ఎందుకంటే అది ఏమో సమ్ పీపుల్ నా అంటే ఐ గాట్ బోత్. నేను అది విన్నాను, సెకండ్ హాఫ్ ఈజ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అన్నది కూడా విన్నాను నేను. ఎందుకంటే వేర్ ద మేజర్ హ్యాపెనింగ్స్ అక్కడే అవుతాయి కాబట్టి సెకండ్ హాఫ్లో. పర్సనలీ ఐ లైక్ సెకండ్ హాఫ్ మోర్ దెన్ ద ఫస్ట్ హాఫ్. అంటే యాజ్ ఆడియన్స్, ఎంఆర్వి మీ అందరికి కూడా we personally like second half more. But nevertheless, I respect their opinion. I will check where I went wrong and I will correct it in my next film. Yeah, thank you.
సో ఆల్మోస్ట్ కొత్త వాళ్ళతో చేసినా కూడా చాలా ఫ్రెష్ అటెంప్ట్, చాలా Yeah. మంచి అటెంప్ట్, డీసెంట్ అటెంప్ట్ అని అవును. చెప్పొచ్చు. అండ్ పర్టికులర్ గా అబ్బాయి చైల్డ్ వెర్షన్ చేసిన అబ్బాయి చాలా బాగా చేశారు. శశి సో బేసికలీ శశి మేము ఆడిషన్ కాల్ పెట్టాం. బేసికలీ ఇందులో సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా త్రూ ఆడిషన్స్ వచ్చిన వాళ్ళే భయ్య. సో ఆడిషన్ కాల్ పెడితే హీ లివ్స్ ఇన్ హైదరాబాద్, కానీ మా ఆఫీస్ ఇదంతా కూడా మాది రాజమండ్రి. సో వాడు రాజమండ్రి నుంచి, హైదరాబాద్ నుంచి రాజమండ్రి వస్తే అండ్ మా దగ్గర 10 రోజులు పెట్టుకొని మా కిట్టు గాడు, అభి గాడు, రితిక్ గాడు వీళ్ళని ట్రైన్ చేసి వాడిని ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ షాప్స్ అది ట్రైన్ చేసిన తర్వాత వాడిని ప్రాపర్గా హీస్ వెరీ ఫస్ట్ టైం స్క్రీన్ మీద అంటే వాడికి షార్ట్ ఫిల్మ్స్ కూడా చేయలేదు వాడు. సో వాడు చాలా టెన్షన్ పడ్డాడు. బట్ అవన్నీ మా కిట్టుగాడు మెయిన్లీ వాడు చాలా గట్టిగా ట్రైన్ చేయించాడండి. ట్రైన్ చేసేటోడికి ఆ స్క్రీన్ మీద వస్తున్న ఎఫెక్ట్ అది బాగా వచ్చింది. అది అందులో పర్టికులర్ గుడ్. Thank you, ఫస్ట్ thank you. టైం యాక్టర్ అయితే అసలు అది చాలా చాలా బాగా చేశాడండి. మంచి actor. వినయ్ గారు Yeah, అండి. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు కదా, అంటే ఫ్రెండ్స్ అందరు కలిసి తిరిగితే కనుక చెడిపోతారు అన్నప్పుడు మీరు అన్నారు కదా, నేను రేపు పొద్దున్న డైరెక్టర్ అయితే మీ అబ్బాయిని పెట్టి హీరోగా పెట్టి సినిమా తీస్తాను అని చెప్పేసి చెప్పారన్నారు కదా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో. నాకు అర్థం కాలేదు. హీరోని పెట్టి మీరందరూ కలిసి చెడిపోతారు ఫ్రెండ్స్ కలిసి తిరిగితే అని చెప్పి, బట్ రేపు పొద్దున మీ అబ్బాయిని పెట్టి వాళ్ళ ఫాదర్ చెప్పాను నేను. ఎస్ మరి ఇప్పుడు వాళ్ళ ఫాదర్ రియాక్షన్ ఏంటి? మీకు ఆ వీడియో యాక్చువల్లీ ఇంకా రాజమండ్రి వెళ్ళే, బట్ మేము మొన్న పెయిడ్ ప్రీమియర్ అయింది రాజమండ్రిలో. హిస్ ఫాదర్ వాజ్ డాన్సింగ్ అవుట్ సైడ్ ద థియేటర్, మొత్తం డప్పులు ఇప్పుడు. హీ వాజ్ సో హ్యాపీ. డప్పులు పెట్టుకొని బాగా సంచులు శుభ్రంగా మా మేనకోడలు మేనలు అందరిని తీసుకొని డాన్స్ వేస్తున్నారు మా డాడీ. హీ వాజ్ సో హ్యాపీ. సార్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది, చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. అంటే మీరు అనుకున్న దానికి రీచ్ అయిందా అంటే ఏం చెప్తారు? అండ్ ఇంకొక స్టోరీతో వినయ్ కనుక వస్తే ఇదే కాస్త మళ్ళీ సినిమా చేయడానికి రెడీగా ఉంటారా? మీరు అన్నదమ్మా సంతృప్తి అయితే పక్కాగా అయిందండి. వినయ్ తోటి మళ్ళీ కథ లైన్ నచ్చితే వెంటనే రెండోది నేనే చేస్తాను. అలాగే వినయ్ కాదు, ఈ రవిచందు, అక్షయ్ గారు వీళ్ళతోటి కథను బట్టి నటినట్లు మారొచ్చామో తప్ప కథను బట్టి వీళ్ళందరూ నాకు కంట్రోల్గా ఉంటే ఇలాగే వీళ్ళతో చేస్తాను. వీళ్ళు కానీ ఇప్పుడు రేటు పెంచేసి నాకు కానీ మళ్ళీ ఎక్కువ చెప్పి చేయను అదండి.